లేదు. సినిమా పాట రాశాము, ఇప్పుడు అది లేకపోతే నాకు లోటు లేదు. అవసరం వస్తే రాస్తాను, అది వేరే విషయం. అంటే అంటే ఇలా దాన్ని పొందకపోతే మన జీవితంలో అంత సర్వస్వం కోల్పోయినట్టే. మన వాళ్ళందరికీ మనం చాలా ఏదో చేసేయాలి దాంట్లోకి ఎక్కితే అనే స్థితిలో పార్టీలు నడపకూడదు. అలా నడపటం వల్ల ఇలా నాలాంటి వాళ్ళు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మేము చేసే పని మాని ఇది పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది అదనంగా. అవునా? అయితే ఇప్పుడు మీరు పాట రాసేయగలరండి? ఇప్పుడు కూడా మీ ఎవరిని వచ్చి పాట కావాలండి? ఇప్పుడు నేను రాయను. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు రాయను. ₹1,00,00,000 ఇచ్చినా రాయను పాటకి. రాయలేరు. రాయను అంతే. ఏదో ₹1,00,00,000 వస్తుంది కదా, ఈ ఖర్చుకు వస్తుంది కదా అని అట్టు కూడా అనుకోను. రాయను అంతే. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు రాయను. అసలు ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు ఎలా ఉన్నాయంటారు జనమిత్తల్ గారు? ప్రస్తుత సినిమాలు, మీరు తీసినప్పుడు సినిమాలు, ఎప్పుడున్న పాటలు ఎప్పుడు రకరకాలుగా ఉంటాయండి. దాంట్లో మళ్ళీ ఏవో ద్వంద్వార్థాలు అని అంటారు, మరి ఇంత అద్దు మీరిపోయారని అంటారు. అది నేను రాకమునుపు ఉన్నాయి అట్లాంటి పాటలు. సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చిన తర్వాత ఉన్నాయి. అది అందరు రాసిన వాటిలో ఉంటాయి, దాంట్లో నావి ఉంటాయి. సినిమా పరిశ్రమ లక్షణం అది. రాముడి మీద రాశాము, రాశాము. రమ్యకృష్ణ లాగా ఉంటుందా, రంభలాగా రంజుకుంటుందా పాట కూడా నేను రాశాను. చెబుతున్నా, అది రాయాల్సి వస్తుంది. దాని పరిస్థితి అది. ఆ సన్నివేశానికి అక్కడ ఉన్నటువంటి ఆ దర్శకుడు వాళ్ళు ఎలా అయితే ఈ పాట ఉంటే జనం చూస్తారు, జనం వింటారు అనుకుంటారు, అలా రాసేయాలి. దాంట్లో చెదురుమదురుగా అందరూ కూడా మహాకవులు అనుకున్న వాళ్ళందరూ కూడా, నాకు పూర్వుల దగ్గర నుంచి అందరూ కూడా ఎంతో కొంత చేసిన వాళ్లే, ఆ మాట తెచ్చుకున్న వాళ్లే. అదేం పెద్ద విషయం కాదు అది. ఎందుకంటే అది ఒక రంగం అండి. అది ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. కొంతమందికి ఎస్పెషల్లీ వేటూరి సుందరమూర్తి గారికి, సిరివెన్నెల సీతారాం వాళ్ళకి మంచి పేరు వచ్చింది సార్. వాళ్ళు చనిపోయే వరకు కూడా పాటలు రాస్తూనే ఉన్నారండి వాళ్ళు. అంటే ఆ టైంలో నేను అనుకోవటం పాటలు రాసే వాళ్ళు తక్కువేమో, వీళ్ళకే ఛాన్స్ వచ్చిందని అనుకునేవాడు నేను. అంటే ఇప్పుడున్న ఎక్కువ మంది, ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఉండడంలో ప్రతి వాళ్ళు పాటలు రాసేస్తున్నారు. ఇప్పుడు అందరూ అన్ని చేస్తున్నారండి. అది పెద్ద విషయం ఏం కాదు. ఇంకా ఇప్పుడు ఎవ్వరు మీరు అన్నారే స్పేస్ అని, రాజకీయ రంగంలో స్పేస్ ఉందని. చూడండి, సినిమా పాటల్లో స్పేస్ ఉందా? వేటూరు గారు ఉన్నప్పుడు ఒక మహాప్రభంజనంగా ఆయనే రాసేవాడు. సీతారామ శాస్త్రి గారు వచ్చారు, తర్వాత నేను వచ్చా, వెన్నెలగంటి, భువనచంద్ర, చంద్రబోసు, ఇట్లా అందరూ వచ్చారు. ఎవడి స్పేస్ వాడికి ఉంటుంది. ఇప్పుడైతే అసలు ఎవరెవరు రాస్తున్నారు కూడా మీకు తెలియదు. అసలు వందల మంది రాస్తున్నారు. అందుకని ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు దృఢంగా నిలబడేటువంటి వాడికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సినిమాలు చాలా ఖర్చుతో కూడుకొని అయిపోయింది. అంటే ప్యాన్ ఇండియా ఎప్పుడు ఉంటాయండి, ఎప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇది జరుగుతూ ఉంటుంది. దీంట్లో మీరు చెప్పారు కనుక, సినిమా పరిశ్రమ గురించి మాట్లాడారు కనుక నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు అత్యవసరంగా జై తెలుగు పార్టీ ఇది ఏ విధంగా పరిశ్రమకి సహాయం చేస్తుంది? పరిశ్రమకి సహాయం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళి 50% షూటింగ్లన్నా సరే సినిమా పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉంది. 50% చేయాలి. మరి 60% రెవెన్యూ రావట్లే అక్కడ. అవునండి, 60% రెవెన్యూ అక్కడ వస్తుంది, 40% ఇక్కడ వస్తుంది తెలంగాణలో. మరి అక్కడ 60% రెవెన్యూ మీరు సంపాదించి 5 కోట్ల మంది మనుషుల అభిమానుల్ని సంపాదించి, అక్కడ రాజకీయాల మీద కూడా మీ ప్రభావం చూపిస్తూ, దాని గురించి మీరు మాట్లాడుతూ, దాంట్లో మీరు పోటీలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ, మరి ఇప్పుడు అక్కడ ఆదాయం రాకుండా చేయటం అనేది మీ నాయకత్వానికే మచ్చ కదా అది. అందుకని పవన్ కళ్యాణ్ గారు గాని, బాలకృష్ణ గారు గాని ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్లు 50% జరిగేటట్టుగా చూడటానికి వాళ్ళు కూడా పూనుకోవాలి. మీరు లేకపోతే మరి అట్లా 10 సంవత్సరాలు ఇక్కడ రాజధాని అన్నారు, 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీరు మరి ఆంధ్రప్రదేశ్ లో చేయకపోతే అట్లా అక్కడ కూడా చేయాలి. దానికి నేనేమంటానంటే, దానికి కూడా నేను సూచన చేస్తున్నా. ఇక్కడి నుంచి వెళ్ళి విశాఖపట్నంలో షూటింగ్లు చేయాలి, పెట్టుకోవాలని అంటే దాదాపు 650-700 కిలోమీటర్లు దూరం. కష్టం అవుతుంది. చిన్న సినిమాలు తీసే వాళ్ళకి చాలా కష్టం, పెద్ద సినిమాల కంటే కూడా, అంటే ఎక్కువ బడ్జెట్ కంటే. ఇక్కడ గరికపాడు అని ఉంది కదా, ఆంధ్ర బోర్డర్, హైదరాబాద్ నుంచి ఎడుతుంటే గరికపాడు. ఆ గరికపాడు దగ్గర ఒక 100 ఎకరాల్లో ఫిలిం స్టూడియో పెట్టేస్తే ఇవాళ 10 బాహుబలి లాంటి చిత్రాలు తీయచ్చు. 100 ఎకరాలంటే మామూలు విషయమా? ఇవాళ పెద్ద కష్టం తక్కువగా తేలిగ్గా చేసుకుంటారు వాళ్ళు. అదేం చిన్న విషయం అది వాళ్ళకి. అలాగే
ఇక్కడి నుంచి ఇక్కడ కనుక పెట్టారనుకోండి, మీకు ఎల్బీ నగర్ నుంచి 2.5 గంటల్లో వెళ్ళిపోతారండి. 2.5 గంటలు, 180-188 కిలోమీటర్ల లోపు ఉంది ఇది. అంటే మీకు ఇక్కడి నుంచి తేలిక కదా. ఇక్కడి నుంచి కొండారెడ్డి బుర్జుకెళ్ళి షూటింగ్ చేసుకోవాలని అంటే కర్నూలు మీకు 3 గంటలు పట్టట్లా. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతారు. అక్కడ స్టూడియో ఉంటుంది. ఆంధ్రాలో ఆ ట్యాక్సీలో విని ఆంధ్రాకి వస్తాయి. అక్కడ పెట్టడం, షూటింగ్ జరగటం వల్ల ఆంధ్ర వాళ్ళకి లాభం ఏంటంటే విజయవాడ నుంచి 1 గంట వస్తారు, గుంటూరు నుంచి 1.5 గంట 30 వస్తారు, తెనాలి నుంచి 1 గంట 30 వస్తారు, మచిలీపట్నం నుంచి 2 గంటల పావులో వస్తారు, ఏలూరు నుంచి 2.5 గంటల్లో 2.5 గంటల్లో వస్తారు, గుడివాడ నుంచి 2 గంటల్లో వచ్చేస్తారు. అంటే ఏలూరు, మచిలీపట్నం, గుడివాడ, బందరు, తెనాలి, గుంటూరు, ఈ పిడుగురాళ్ల ఇటు నుంచి వచ్చేస్తారండి. ఆర్టిస్టులు స్కూటర్ల మీద పొద్దున్నే 6ంటికి బయలుదేరితే 8ంటికల్లా ఉంటారు. 9ంటికి కాల్ షీట్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేస్తారు. మళ్ళీ షూటింగ్ అయిపోతే వెళ్ళిపోతారు. అక్కడే నెమ్మదిగా పెరుగుతాయి అనుకోండి. తర్వాత ఇప్పుడు ఈ షూటింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్న కళాకారులకు అవకాశం ఉంటుంది. రెండవది, అక్కడి నుంచి ఎవడన్నా ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చాడు అనుకోండి, ఇక్కడ వచ్చిన దర్శకులకి, నిర్మాతలకి చూపించి అవకాశం పొందడానికి వాడికి తేలిక. ఒక అవకాశం ఎవరన్నా కల్పించే అవకాశం ఉంటుంది వాళ్ళని కలుసుకుంటానికి. ఇక్కడికి అనుకోండి వాళ్ళు పనులు మానుకుని రావటం కష్టం. ఇప్పుడు తెలంగాణలోకి సినిమా పరిశ్రమ వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి తెలంగాణలో గొప్ప డైరెక్టర్లు వచ్చారు. వంశీ బైడిపల్లి గారు కానీ, హరీష్ శంకర్ గారు కానీ, మన ఫిదా తీశారు, శేఖర్ కమ్ములు గారు కానీ, ఏమండి ఇట్లా వీళ్ళందరూ కూడా మొన్న తెలంగాణ సింగర్స్ కూడా వచ్చారు కదా. మన బలగం వేణు గారు మంచి సినిమా తీశాడు కదా ఉత్తమ విలువలతో. మరి వీళ్ళందరూ ఎట్లా వచ్చారు? వీళ్ళందరూ మద్రాసులో ఉన్నట్టయితే వెళ్ళి కలిసి కష్టం కదా వీళ్ళకి. అందుకని ఇప్పుడు వీళ్ళు గనక ఈ ఇండస్ట్రీ గనక అక్కడికి వెడితే అక్కడి నుంచి కొత్త రచయితలు, కొత్త దర్శకులు కూడా పుట్టుకొస్తారు. అది కూడా సృజనాత్మకతకి, ఇంకా మన కళా విలువలను పెంచేటువంటి అవకాశం ఉంటుంది. పైగా ఇక్కడ ఇవాళ తెలంగాణలో వార్తలు చదువుతున్నారు, తెలంగాణ భాషలో యాసలో చదువుతున్నారు. చదువుతూ మన చంద్రాలు, మన పవనాలు, మన జగనాలు అని చదువుతున్నారు. జగనాలు, పవనాలు. జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ యాసలో జగనాలు, పవనాలు, చంద్రాలు అని అంటున్నారు. అని అంటే ఏమిటి? ఇక్కడ ఈ టీవీ కేంద్రాలు ఉన్నాయి. వీళ్ళు ఈ టీవీలో ఉన్నటువంటి యజమానులు కూడా ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఏంటండి అవసరం? తెలంగాణ యాసలో జగనాలు, చంద్రాలు అని అక్కడ ఉన్న నాయకుల్ని అనిపించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి చెప్పండి? అవునా? అది ఆలోచించారు ఎవరన్నా? అది ఎవరు ఆలోచించలేదు కదా. అయ్యా మీకు ఆంధ్ర న్యూస్ తెలంగాణ యాసలో వెళ్ళి అక్కడ వాళ్ళ మీద సెటైర్లు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. భాష దీని అందము అందరికీ తెలియటం నాకు సంతోషమే. భాష గురించి మాట్లాడలేదు. పోనీ అక్కడేమన్నా భాషకి లోటు ఉందా అంటే 5 యాసలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో ఒకే యాస. మీకు ఖమ్మం నుంచి ఇలా ఆదిలాబాద్ వరకు చూసుకోండి, మహబూబ్ నగర్ ఏదైనా సరే తెలంగాణ యాస అంటాం తప్ప ఇది కరీంనగర్ యాస, ఇది ఆదిలాబాద్ యాస, ఇది మహబూబ్ నగర్ యాస అని ఏమైనా గుర్తుపడతారా మీరు? లేదండి, అంతా తెలంగాణ యాస అంటాం. మరి సూక్ష్మంగా ఎవరికన్నా తెలిసేమో నాకు తెలియదు, నేనైతే గుర్తుపట్టలేను. నాకు తెలంగాణ యాస ఒకటే, తెలుగు భాష, దాంట్లో తెలంగాణ యాస. ఇది ఏ మాండలిక ఎక్కడ ఏ ప్రాంతం అయినా. కానీ ఆంధ్రాలో అట్లా కాదు. మీకు శ్రీకాకుళం భాష, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం భాష మాట్లాడితే ఇది ఉత్తరాంధ్ర వాళ్ళు, వీళ్ళు ఉత్తరాంధ్ర చెప్పేస్తామా? ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల భాష ఇది చెప్తామా? కృష్ణా గుంటూరు జిల్లాల చెప్పేస్తామా ఇది కృష్ణా గుంటూరు జిల్లాల భాషని? నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా ప్రాంతంలో కొంత భాగం ఒకే యాస ఉంటుంది. తర్వాత రాయలసీమలో ఒక యాస ఉంటుంది. ప్రధానంగా 5 రకాలుగా వినిపించేటువంటి అందమైనటువంటి ఒక యాసలు భాషతో అద్భుతంగా ఉంటుంది. అది వాటికి ఏమన్నా పోషణ ఉంది ఆ భాషలకి? అవి మరుగున పడిపోవటంలా. నేనేమంటానంటే ఈ గరికపాడు దగ్గరికి మన ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు జరుగుతుంటే నెల్లూరు జిల్లాలో ఒకడు ఆ మాండలికంలో పాట రాసేయడం అనుకోండి, వినటానికి కొత్తగా ఉంటుంది కదా. నాది నక్లెస్ కొలుసు, ఏం పిల్లడో, ఎల్లం వస్తావా, ఇవన్నీ కొత్తగా వినిపించాయి కదా మనకి. అట్లాగే నెల్లూరు జిల్లాలో మంచి డ్యూయెట్ పాట బాగుంటుంది కదా. ఏదన్నా తమాషాగా ఏదన్నా హాస్య గీతం బాగుంటుంది కదా నెల్లూరు మాండలికంలో, రాయలసీమ మాండలికంలో, అట్లాగే గోదావరి మాండలికంలో.
ఉత్తరాంధ్ర మాండలికంలో స్క్రిప్ట్లు వస్తాయి, క్యారెక్టర్లు వస్తాయి, అద్భుతమైన పాత్రలు, సన్నివేశాలు, కథలు వస్తాయి. అక్కడి నుంచి కొత్త దర్శకులు పుట్టుకొస్తారు, కొత్త రచయితలు పుట్టుకొస్తారు. దానివల్ల భాషాభివృద్ధి జరుగుతుంది. సినిమా పరిశ్రమ ఎందుకు వెళ్ళాలంటున్నానంటే నా భాషాభివృద్ధి కోసం, తెలుగు భాషాభివృద్ధికి, సినిమా పరిశ్రమ అక్కడ అభివృద్ధికి కూడా రెండిటికి పనికొస్తుంది. 100 కోట్లు ఖర్చు పెట్టినా ప్రభుత్వం జరగనటువంటి భాషాభివృద్ధి సినిమా పరిశ్రమ పెడితే జరుగుతుంది. పైగా దీనివల్ల ఎంత లాభం అంటే తెలంగాణ వాళ్ళకి నష్టం అంటే 1% కూడా లేదు. ఎందుకనంటే ఈ గరికపాడు అనేది కోదాడకి 12 కిలోమీటర్లు, అటువైపున జగ్గయ్యపేటకి 12 కిలోమీటర్లు అండి. జగ్గయ్యపేట 12 కిలోమీటర్లు అటువైపు, ఇటువైపున కోదాడ 12 కిలోమీటర్లు. ఈ రెండు కూడా కలిసిపోయి 24 కిలోమీటర్ల అద్భుతంగా ఇక్కడ ఒక ఫిలిం సిటీ ఏర్పడింది అనుకోండి. బాగా బాగా మంచి అభివృద్ధి, తెలంగాణ వాళ్ళకి లాభం ఉంటుంది, వీళ్ళకి లాభం ఉంటుంది. రెండవది ఇక్కడికి ఖమ్మం 40 కిలోమీటర్లు, ఖమ్మం 40 కిలోమీటర్లు అంటే ఒక త్రికోణాకారపు అద్భుతమైనటువంటి ఒక గొప్ప నగరం ఏర్పడుతుందండి. మీకు 3 గొప్ప పట్టణం ఖమ్మం ఉంది, మంచి పట్టణాలు జగ్గయ్యపేట, కోదాడ ఉన్నాయి. ఈ మూడింటి మధ్యన మీరు ఫిలిం సిటీ పెట్టి అక్కడ ఏమంటే ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా పెట్టమంటున్నాను. పూలా ఫిలిం ఇన్స్టిట్యూట్ లాంటిది ఒక 25 ఎకరాల్లో పెడితే అక్కడ మీరు ఎస్సీ ఎస్టీల్లో ఎవరు హీరోలు లేరా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ భాగం అవకాశం ఇచ్చి మిగతా కళాకారులతో పాటు వాళ్ళకు కూడా మంచి రిజర్వేషన్ ఇచ్చి అన్ని కులాల వాళ్ళని కళాత్మకంగా ప్రోత్సహించినట్టుంటుంది. అయితే ఇప్పుడు జొన్నవిత్తులు గారు, మీరు ఈ జై తెలుగు పార్టీ మీద ఆయన పాటలు రాయించాలి అనుకుంటున్నారా, లేకపోతే రాయించేశారా, లేకపోతే చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ గురించి? రాయించడం ఏమిటండి, అది పుంఖాలుగా వస్తాయి. అది మాటగా వస్తుందో పాటగా వస్తుందో అది పాట ఉందనుకోండి, ఆ పాటకి జనాలు ఊగిపోతారండి. అది సహజం. ఎప్పుడు అది నాకు తెలుసు. అది అలా నేను రాజకీయ పార్టీలకి నేను కూడా బాగా పాటలు రాసిన వాడిని, నాకు తెలుసు దాని శక్తి ఏమిటనేది. తప్పకుండా అది వస్తుందండి, వస్తాయి అలా పాటలు. మరి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏమైనా ఒక పాట పాడి ఆఖరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాక్షసత్వ పార్టీలను రానియద్దు, వారసత్వ పార్టీలకు ఓటేయద్దు, బానిసత్వ పార్టీలకు బలమివ్వద్దు, పరమ స్వార్థ పథకాలకు బలి కావద్దు. రాక్షసత్వ పార్టీలను రానియద్దు, వారసత్వ పార్టీలకు ఓటేయద్దు, బానిసత్వ పార్టీలకు బలమివ్వద్దు, పరమ స్వార్థ పథకాలకు బలి కావద్దు. జై తెలుగు. ఇదండి జొన్నవిత్తులు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.